అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. నేనే హోప్స్ పెట్టుకొని నా ఫీలింగ్స్కి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాను. అతను అంతే. నేనే ఏవేవో ఆలోచించుకొని చాలా ఆశలు పెట్టుకున్నాను. నాదే తప్పు. అతను అలాగే ఉన్నాడు. నేనే అతని మాయలో పడిపోయాను. అతన్ని మార్చాలని అనుకున్నాను కానీ నేనే మారిపోయాను అని ఆలోచిస్తుండగానే ఆమె పెదాలు అతని పెదాలతో ఎప్పుడో లాక్ అయ్యాయి. ఇక ఊపిరి తీసుకునే టైం కూడా ఇవ్వకపోతుంటే అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తోంది దక్షిత. ఆమె చేతులని బెడ్కి అదిమి ముద్దుని గాఢంగా మార్చి 3 నిమిషాలు ఆమెకు చెమటలు పట్టించాడు. అంతలో డోర్ శబ్దం అవుతుంటే ఉలిక్కిపడి దక్షిని చూసింది. అతను ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు. వేరే సౌండ్స్ పట్టించుకునే స్థితిలో లేడు. అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నెడదామంటే అతని చేతుల్లో లాక్ అయ్యాయి. డోర్ సౌండ్ ఇంకా ఎక్కువ అవుతోంది కానీ తగ్గట్లేదు. హ్మ్ అంటూ పెనుగులాడుతోంది అతనితో. అప్పుడు ముద్దు మైకంలో నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న డస్కీని చూశాడు. కళ్ళు పక్కకు తిప్పి డోర్ వైపు చూపించింది. అప్పటికి కూడా పెదాలు అతని పెదాల మధ్య నలుగుతూనే ఉన్నాయి. నొసలు చిట్లించి ఏంటని కళ్ళెగరేశాడు. తల పక్కకు తిప్పి చూపించింది మళ్ళీ. అప్పుడు గాని అతనికి వినిపించలేదు. డోర్ సౌండ్. తీయను అన్నట్లుగా తల అడ్డంగా ఊపి మళ్ళీ ముద్దుని కంటిన్యూ చేస్తుంటే చేతులని విడిపించుకోవడానికి తెగ కష్టపడుతోంది. మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా అతని పెదవుల నుండి ఆమె పెదాలని బలవంతంగా విడిపించుకొని ఆమె శక్తి మేర చేతులను కూడా విడిపించుకోవాలని చూస్తుంటే అతనే వదిలేశాడు. పాపని ఇబ్బంది పెట్టొద్దని. కోపంగా అతని గుండెలపై చేయి పెట్టి ఒక్క తోపు తోసింది. ఆర్ యు మ్యాడ్? అరిచింది. ఎస్, ఐఎమ్ కంప్లీట్లీ క్రేజీ అబౌట్ యూ అంటుంటే కొరకొరా చూస్తూ మళ్ళీ వినబడ్డ డోర్ సౌండ్కి అన్నయ్య వచ్చి ఉంటాడు. నిన్ను చూస్తే గొడవ జరుగుతుంది, వెళ్ళిపోండి అంటుంటే ఎవడో గొట్టంగాని గురించి నేను పారిపోవాలా? నెవర్. రమ్మను, వాడో నేనో తేల్చుకుంటాను. ఏంటి తేల్చుకునేది? ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంటే ఆమె బుగ్గలు పట్టి రెస్పెక్ట్ అన్నాడు కోపంగా. ఇక్కడి నుండి వెళ్ళిపోండి సార్ అని సాగదీసింది. నేను వెళ్ళను. నువ్వే వెళ్ళి డోర్ తీ అంటూ విష్ణుమూర్తి ఫోజులో బెడ్ మీద తాపీగా పడుకున్నాడు. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. అన్నయ్య మిమ్మల్ని చూస్తే తప్పుగా అనుకుంటారు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి అంటుంటే లేచి అతని ఒంటి మీద ఉన్న డ్రెస్ విప్పేసి ఆమెను గాఢంగా హత్తుకుంటూ మెడపై పెదాలు తాకించగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి గుడ్లు బాతుగుడ్లలా చేసి చూస్తూ అతని యాక్షన్స్కి బుర్ర ఏమాత్రం పనిచేయకపోతే నోరు తెరుచుకొని చూస్తూ ఉన్న డస్కీని తడిచేరిన పెదాలు మరింత ఊరిస్తుంటే పెదాలపై పెక్కిచ్చి వెళ్ళి సరాసరి డోర్ ఓపెన్ చేసి స్టైల్గా డోర్కి అడ్డంగా నిలబడ్డాడు. ఎదురుగా ఉన్న దక్షిని చూసి ఒక్కసారిగా గుండె పగిలినంత పనైంది దేవికి. భుజం మీద విప్పేసిన షర్ట్ ఒళ్ళంతా చెమటలతో చెదిరిన జుట్టుతో కనిపిస్తుంటే కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తున్నాడు. చిటికేశాడు దక్ష్. ఆ సౌండ్కి తేరుకొని చూశాడు. తప్పుకో అన్నట్లుగా ఫింగర్ మూవ్ చేశాడు దక్ష్. అతని చూపుల్లో రెక్లెస్, బిహేవియర్లో యాటిట్యూడ్. చాలా కేర్లెస్గా ఉన్న అతని వాలకానికి కోపం వస్తుంటే రేయ్ అంటూ అతని మీదకెళ్తున్న దేవుని పక్కకు నెట్టి అక్కడి నుండి ఏంచక్కా వెళ్ళిపోయాడు దక్ష్. వెళ్తున్న అతన్ని కోపంగా చూసి తల తిప్పి దక్షతను చూశాడు. తప్పు చేసిన దానిలా తల కిందకి దించి నిలబడింది. కోపంగా చూసి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బావా అంటూ వచ్చింది పర్ణిక రాంగ్ టైంలో. బావా, నీకోసం నేనేం తెచ్చానో చూడు అంటూ బాక్స్లో బూరెలు తెచ్చి ఓపెన్ చేసి దేవు నోట్లో పెట్టగానే కోపంతో చెంపపై ఒక్కటి పీకి పో బయటికి అంటూ అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను అరిచిన అరుపుకి కొట్టిన దెబ్బకి ఏడుపు మొహం పెట్టి అత్తయ్య అంటూ కిచెన్లో వంట చేస్తున్న సావిత్రి దగ్గరికెళ్ళింది. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైంది? నీ కొడుకు నన్ను కొట్టాడు. నువ్వేమన్నావో అందుకే కొట్టాడు. నేనేమంటాను? ఇదిగో ఈ బూరెలు తెచ్చాను, తిను బావా అంటూ నోట్లో పెడితే చెంపపై ఒక్కటిచ్చి నన్ను బయటకు పొమ్మన్నాడు. ఎప్పుడు రాంగ్ టైంలోనే వస్తావు. వాడు ఏ మూడ్లో ఉన్నాడో చూసుకోనక్కర్లేదా అంటుంటే అంతేలే, ఇప్పుడు నీ కొడుక్కే సపోర్ట్ చేస్తావు, ఒక్కసారి కూడా మందలించవు అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ సిరి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా దగ్గరికెళ్ళింది. ఆమె పక్కన కూర్చుంటూ భుజం మీద చెయ్యి వేసి ఏమైంది సిరి అని మళ్ళీ అడిగింది. కళ్ళు తుడుచుకొని ఏం లేదు అన్నట్లుగా తల తిప్పేసుకుంది.
అన్నయ్య నిన్నేమైనా అన్నాడా? అందుకే బాధపడుతున్నావా? అని అడుగుతుంటే చెప్పాలో అర్థం కాలేదు. పర్ణికని పట్టుకొని గట్టిగానే ఏడ్చేసింది. తన వెన్ను నిమురుతూ లోపల ఉన్న బాధ పోయే వరకు తనని డిస్టర్బ్ చేయలేదు పర్ణిక. ఇక్కడ శరశ్చంద్ర, ఏంటి నా కొడుకుని మార్చి నీ దగ్గరికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావా? వాడు నిన్ను నమ్ముతాడనుకుంటున్నావా? అస్సలు నమ్మడు. జీవితాంతం నువ్వంటే అసహ్యం మాత్రమే ఉంటుంది. వాడికి అంతలా ట్రైనింగ్ ఇచ్చాను మరి. నిన్ను ఇంత భయపెట్టించిన నీకు భయం లేకుండా నీ మేనకోడల్ని పంపించి నా కొడుకుని వలలో వేసుకోమని చెప్పావా? ఎంత ధైర్యం నీకు? నీ కొడుకు బ్రతకాలని లేదా? చంపేయమంటావా? అంటుంటే, వద్దు, మీకు దండం పెడతాను, నా కొడుకునేం చేయొద్దు అని బాధగా వేడుకుంది. ఆమె ఏడుపుని చూస్తుంటే అతని రాక్షస గుండె సాటిస్ఫై అయ్యి, సరేలే, నీ కొడుకుని ఏం చేయను కానీ నీ మేనకోడల దగ్గరికి రాకుండా నువ్వే చూసుకోవాలి. వచ్చాడు అంటే చచ్చాడే. నువ్వేం కంగారు పడకు. నా కోడలికి నా అల్లుడు పెళ్లి చేసేస్తున్నాడు. ఇంకో వారం రోజుల్లో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అప్పటి వరకు నా కొడుకుని తన దగ్గరికి రాకుండా ఆపలేను. ఎందుకంటే నా కోడలు వద్దంటున్న దక్ష్ వచ్చేస్తున్నాడు. ఈ విషయం ఎవరికీ తెలీదు. దయచేసి ఒక వారం రోజులు ఓపిక పట్టు అనింది. నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నిజమే. అయితే వారం రోజుల్లో నీ కోడలి పెళ్లి జరగకపోతే నీ కొడుకుని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ దేవ్ మొబైల్ రింగ్ అవుతుంటే పాకెట్లో ఉన్న మొబైల్ని చేతిలోకి తీసి చూశాడు. ఆది నుండి కాల్ వస్తుంటే నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నావురా అని అడిగాడు. బావున్నాన్రా, మీరెలా ఉన్నారు? బావున్నాం. నా మామ్ డాడ్ వచ్చారా? వచ్చారు. ఏమన్నారు? ఏమంటారో? నా చెల్లి వాళ్ళకి నచ్చేసింది. త్వరగా పెళ్లి చేసి పంపించండి అన్నారు. అంటుంటే చిన్నగా నవ్వాడు ఆదిత్య. నీకోసమే వెయిటింగ్ రా. నువ్వెప్పుడు వస్తే అప్పుడు త్వరగా పెళ్లి చేసి పంపిస్తాను అంటుంటే, సరే కానీ ఇంత జరుగుతున్న దక్షితతో ఇంతవరకు మాట్లాడలేదు. తన మనసులో మాట తెలుసుకోవాలనుంది. ఒకసారి తన మొబైల్ నెంబర్ ఇస్తావా అంటుంటే గతుక్కుమన్నాడు దేవ్. ఏమైందిరా, మాట్లాడట్లేదు అంటుంటే, హా, ఇస్తాను, తప్పకుండా ఇస్తాను అంటూ దక్షిత మొబైల్ నెంబర్ సెండ్ చేశాడు. ఇక తనకి మంచిగా మాట్లాడమని చెప్పాలని, లేకపోతే వాడికి డౌట్ వస్తుంది అనుకుంటూ దక్షిత దగ్గరికి పరిగెత్తాడు. పర్ణికతో మాట్లాడుతూ కనిపించింది. లోపలికి వచ్చి పర్ణికని ఒక్క చూపు చూశాడు. ఏంటలా చూస్తున్నావు? నువ్వు నన్ను కొట్టావు కదా, నేను మా నాన్నతో చెబుతావో చెప్పుకోపోవే అన్నాడు సీరియస్గా. నాన్న అంటూ ఏడుపు రాగమెత్తి అక్కడి నుండి వెళ్ళిపోయింది పర్ణిక. కంగారుగా ఉన్న దేవుని చూసి, ఏమైందన్నయ్య అని అడిగింది. ఇంతకుముందు దక్ష్ తన రూమ్లో ఉంది గుర్తొచ్చి కోపం ఇంకా అలాగే ఉండడంతో, ఏం కాలేదు కానీ ఆదిత్య నీకు కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేసి ఏం తెలియనట్లు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ మాటల్లో తేడా వస్తే వాడికి డౌట్ వస్తుంది. అర్థమైంది కదా అని కాస్త సీరియస్గానే చెప్పాడు. అర్థమైంది అన్నట్లు తలూపింది. తనకి చెప్పి ఇటువైపు తిరగగానే ఆమె మొబైల్ రింగ్ అయింది. అన్నోన్ నెంబర్ చూసి, ఇది ఆదిత్య నెంబర్, లిఫ్ట్ చేసి జాగ్రత్తగా మాట్లాడు అని బయటకెళ్ళిపోయాడు. అతను ఆదిత్య నెంబర్ అనగానే చేతులు వణుకుతున్నాయి. లిఫ్ట్ చేసి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇక రింగ్ అయి కట్ అవుతుండగా లిఫ్ట్ చేసింది. హలో అనింది. ఆమె గొంతు వినగానే అతని గుండెల్లో బటర్ఫ్లైస్ ఫ్లై అవుతుంటే ఎందుకో హలో అనడానికి కూడా అతని గొంతు వణికింది. హలో అనింది. మళ్ళీ హలో దక్షిత అన్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇరిటేటింగ్గా అనిపిస్తోంది ఆమెకి. కానీ తప్పదు అనుకుంటూ హా అనింది. ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు అనగానే అతని పెదాలు వైడయ్యాయి. నేను బాగున్నానండి. నన్ను అండి అని పిలవకండి, పేరు పెట్టి పిలవండి చాలు అనింది. ఆ మాటకి తెగ సంబరపడిపోయాడు. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతుంటే, ఇష్టమేనండి, అందుకే కదా మీ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు అనింది. నాకు తెలుసనుకోండి, ఫిక్స్ అయిన అప్పటి నుండి కాల్ చేయలేదు కదా అని చేశాను. నేను మండే వస్తాను, పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్ళిపోదాం. నీకు ఓకే కదా? ఓకేనండి అనింది. ఆమెకు ఇష్టం లేదు, అయినా కానీ మనసు చంపుకొని, ఎందుకో కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చదువుకుంటావా పెళ్ళైన తర్వాత అని అడిగాడు. ఓకేనండి అనింది. ఇక అలా ఒక 2 మినిట్స్ మాట్లాడి అసహనంగా అనిపిస్తుంటే కాల్ కట్ చేసింది.
ఇక్కడ ఆదిత్య చాలా సంబరపడిపోయాడు ఆ 2 నిమిషాల మాటలకి. దక్షిత తన జీవితం ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాక కన్నీళ్ళే తోడవుతాయేమో అని నిర్విరామంగా ఏడుస్తూనే ఉంది. ఇక్కడ దక్ష్ ఎక్కడికెళ్ళారు డాడ్ అని అడిగాడు. ఏంటి వీడిలా అడుగుతున్నాడు? బోరు కొడుతుంటే బయటకెళ్ళాను నాన్న. మీకు దక్షిత ఎవరో తెలుసా అని సిగర్ ప్యాకెట్ నుండి సిగరెట్ తీసుకుంటూ అడిగాడు. అనుమానంగా అడుగుతున్న కొడుకు మాటలకి గతుక్కుమన్నాడు శరశ్చంద్ర. ఏంటి డాడ్ మాట్లాడరు? మీకు దక్షిత తెలుసా అంటుంటే తెలుసు నాన్న. ఎలా తెలుసు? ఎంక్వైరీ చేశాను. అందుకే దానికి దూరంగా ఉండమని చెప్పింది. మళ్ళీ మీ అమ్మలాగే మోసం చేసి వెళ్ళిపోతుందని నా భయం. నాలాగా నీ జీవితం కాకూడదని అంటుంటే దక్ష పిడికిలు బిగుసుకుంది. ఎందుకలా అడుగుతున్నావు నాన్న? నేను వెళ్ళే ప్లేస్కి మీ ఆవిడ ఉంటుంది అని చెబితే మీరు సైలెంట్గా ఉన్నారుగా, అందుకే డౌట్ వచ్చింది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి డాడ్, నాకు పనుంది, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు ప్రేమగా మాట్లాడే కొడుకు కాస్త కోపంగా అనుమానంగా మాట్లాడుతుంటే డౌట్ వచ్చిందా వీడికి? నా గురించి నిజం తెలిసిపోయిందా? అన్నీ తెలిస్తే ఇంత కూల్గా ఎందుకుంటాడులే. వాడు అడిగే ప్రశ్న కూడా కరెక్టేగా, క్లారిటీ కోసం తెలుసుకున్నాడేమో అని మనసులో సర్ది చెప్పుకున్నాడు. ఏంట్రా ఇక్కడేం జరుగుతుంది? ఈ పూజలేంటి? అయినా నిన్ను ఈ ఊరి వాళ్ళు తిట్టారు కదా, నీకెందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? మీరు దేవుడు బాబు, మిమ్మల్ని తిట్టినందుకు మమ్మల్ని క్షమించండి అంటూ దక్ష దగ్గరికి వచ్చి దండాలు పెడుతుంటే ఆశ్చర్యంగా అనిపించి అడిగాడు బాలాజీ. అతనికేం పట్టనట్లు ఇంజనీర్తో మాట్లాడుతున్నాడు దక్ష్. బాలాజీకి అసలేం అర్థం కాలేదు. ఏంట్రా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు? ఇక్కడేం జరుగుతోంది? చూసావా జనాలు ఎలా మారిపోతారో? డబ్బుకున్న విలువ మనిషికి లేదు. ఆ విషయం నాకెప్పుడో తెలుసు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. వీడేంటి ఏం జరుగుతుందంటే వంకర టింకరగా మాట్లాడతాడు అని అర్థం కాక ఇక్కడేం జరుగుతుందని, పూజలేంటి? ఆ బాబు దేవుడయ్యా, మా ఊరిలో హాస్పిటల్ లేదని భూమి పూజ చేయిస్తున్నారు. ఆయనే సొంతంగా డబ్బులు ఖర్చు చేసి హాస్పిటల్ కట్టిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఏం విన్నాడో అర్థం కాక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ షాక్లో నుండి తేరుకొని వరకు ఎదురుగా దక్ష కనిపించలేదు. పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిన అతనికి కాల్ మాట్లాడుతూ కనిపించాడు. రేయ్ అంటూ భుజం మీద చేయి వేసి పిలిచాడు. కాల్ బ్యాక్ చెప్పి తల తిప్పి చూశాడు. నువ్వు ఈ ఊరిలో హాస్పిటల్ కట్టిస్తున్నావా? వాళ్ళు నిజమే చెబుతున్నారా అని అనుమానంగా అడుగుతుంటే సీరియస్గా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంట్రా మాట్లాడావు? చెప్పారు కదా బొట్టు పెట్టి చెప్పాలా నీకు అంటుంటే నవ్వాడు చిన్నగా. ఇదంతా ఎవరి కోసం? దక్షిత కోసమే కదా అంటుంటే డొక్కలో ఒక్కటిచ్చి అతని పరిస్థితి ఎలా ఉందో కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. రేయ్ చంపేస్తావా ఏంటి? రోజు జిమ్ చేసేది నన్ను కొట్టడానికేనా అని ఏడుపు గొంతుతో అనుకుంటూ అతని వెనకాలే వెళ్ళాడు బాలాజీ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.